వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ధర్మం అంటే నిర్వచనం ఏమిటి? అనేక మార్లు చెప్పుకున్న శాస్త్ర విహిత కర్మాచరణ. అయితే అందరూ శాస్త్రాలు తెలిసి చేస్తారా? ఒక అద్భుతమైన నిర్వచనం చెప్తున్నా చూడండి. దేశే ఆచారః పారంపర్య క్రమాగతః ఆమ్నాయైరవిరుద్ధశ్చ స్వధర్మ పరికీర్తితః. ఈ శ్లోకం ప్రతి వాడు భారతీయుడు గుర్తుపెట్టుకోవాలండి ఈ శ్లోకాన్ని. ఎందుకంటే మనకు అతి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. ఒకవైపు దేశం గురించి ధర్మం గురించి మాట్లాడతారు, నిజంగా సిన్సియారిటీ ఉందా? ఒక ఆయన అంటున్నాడు, ఏమండి మనకేమో ఈ పితృకర్మలన్నీ ఉన్నాయి కదా, మరి పాశ్చాత్యులకు లేవు కదా అంటే వాళ్ళందరూ నరకానికి పోతారా? ఇదే పెద్ద మేధావిలాగా. అంటే వాళ్ళందరూ అంతేనా? అప్పుడు ఏమనిపిస్తుంది? లేదండి వాళ్ళు సద్గతికి వస్తారంటే మనం ఇవి చేయక్కర్లేదనిపిస్తుంది, అంతే కదా. ఇవన్నీ కూడాను బుద్ధి పెడదారి పెడితే వచ్చేది. ఎందుకంటే వారి పద్ధతులు వాళ్ళకు ఉన్నాయండి, మనం చెప్పడానికి లేదు. ఒకడు గోధుమ పండే చోట గోధుమ తింటాడు, వరి పండే చోట వరి తింటాడు. ఇక్కడ నువ్వు వరి తింటూ అక్కడ వరి దొరకదు కదండి, వాడేం తింటాడంటే అంత అజ్ఞానం కాదు. అక్కడ వాడికి వరి దొరకకపోతే మరొకటి దొరుకుతుంది, ఏది దొరకకపోతే దాన్ని పీక్కు తింటాడు. దానికి ఏంటంటావు? కొన్ని ఎస్కిమోలు వాళ్ళందరూ పీక్కు తినేవాళ్ళు, వాళ్ళ దురదృష్టం. వాళ్ళకి వరి దొరకదు, బియ్యం దొరకదు, శాకాహారం తిందామన్నా వాళ్ళకి లాభం లేదు, కానీ పీక్కు తింటారు. పీక్కు తిన్నందుకు అక్కడ దొరకకుండా పీక్కుతున్నారు కనుక భగవంతుడు క్షమిస్తాడు, కానీ దొరుకుతున్న చోటు పీక్కు తిన్నామనుకో శిక్షిస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది అర్థం చేసుకోక వాళ్ళు తరించట్లేదా వీళ్ళు తరించట్లేదా అని కాదు. అందుకే ధర్మం గురించి ఇంత గొప్ప డెఫినిషన్ ధర్మశాస్త్రం చెప్పింది చూడండి. ఇక్కడ మళ్ళీ దేశే ఏ ఆచార, నువ్వున్న దేశములో ఏ ఆచారం ఉందో. అయితే నేను అమెరికా వెళ్తే అది నా దేశమేనా? కాదు. పారంపర్య క్రమాగత, ఎంత గొప్పగా చెప్పాడు. కొందరు అంటారు, ఏమండి మా ప్రాంతంలో పెళ్ళిలా చేస్తారు, ఆ ప్రాంతంలో పెళ్ళిలా చేస్తారు, ఎలా చేయాలి? నీ ప్రాంతంలో నువ్వు చేయి. నా ప్రాంతంలో అంటే నేను ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడ తగ్గట్టు చేయాలా? కాదు. పారంపర్య క్రమాగత, ఎంత అద్భుతమైన క్రమం అండి. నీ పరంపర, నీ తండ్రి తాత ఏ మార్గంలో వెళ్ళారు అది. ఇప్పుడు రెండు అయ్యాయి కదా. మూడవది ఆమ్నాయైరవిరుద్ధశ్చ. మూడవ మాట చెప్తున్నారు, దేశాచారం నీ తల్లిదండ్రులు చేసిన ఆచారం అది శాస్త్ర విరుద్ధము కానిదైతే అదొకటి. ఉదాహరణకి ఇప్పుడు చాలామందికి ధర్మాలు తెలియవు, అవునా లేదా? భోజనం చేస్తే చెయ్యి కడుక్కో అని కూడా చాలా తెలియదండి, అంటంటితేనే తప్ప ఏమీ తెలియదు మనకి. అసలు చాలా చాలా తెలియవు. అలా పైపోయాం. మన పూర్వీకులు తెలుసుని కొంచెం గుర్తుంది కదా. ఇప్పుడు అంటూ ముట్టు మైల పదాలే తెలియవు మనకి. ఇవన్నీ పోయాయి. ఇప్పుడు మనము తయారైపోయాం. మన తర్వాత వారికి ఎవరు ఇప్పుడు పరంపర అయిపోతారు? మనమే. అప్పుడు మన పరంపర అంటే మా అమ్మ అలాగే చేసిందండి, మా నాన్నమ్మ అలాగే చేసింది అంటే, ఎందుకంటే వీళ్ళు నాన్నమ్మ అయిపోయారు, అది వచ్చింది బాధ. వీళ్ళు యువతులుగా ఉన్నప్పుడు నాన్నమ్మల్ని వెక్కిరించిన వాళ్ళు వీళ్ళు నాన్నమ్మలే. ప్రతి యువకుడు గుర్తుపెట్టుకోవాలి, వాడు భవిష్యత్తు వృద్ధుడు అని, కాబోయే వృద్ధులు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వృద్ధుడు గుర్తుపెట్టుకోవాలి మాజీ యువకులని. ఇదో జాతి అదో జాతి కాదు, రెండూ ఒక్కడివే. ఇది తెలియక కొందరు వృద్ధుల్ని వెక్కిరిస్తుంటారు. వీడు తర్వాత ఆ స్థితికి వస్తాడు, వెక్కిరింపబడే దశకి. ఇది మర్చిపోవాలి. జీవుడిని జీవుడుగా గుర్తించట్లేదు మనం, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఎన్ని విషయములను చూడండి. అందుకే ఇంత బాగా చెప్తున్నా అంటే దేశే ఆచార పారంపర్య క్రమాగత ఆమ్నాయ విరోధశ్చ. అది చెప్తున్నాడు ఇక్కడ. ఒక ఆవిడ పాపం మొన్న అమ్మజం పిల్లాడు సంధ్యావందనం చేయించారంటే మా ఇంట్లో ఆనవాయితీ లేదండి. అంత బాధ. అంటే వాళ్ళు ఆయన చేయలేదు, వాళ్ళ మామగారు చేయలేదు, ఆవిడ చూసి అది వాడు చేయడు. చూసారు అంత ప్రమాదమో. కనుకనే ఇప్పుడు ధర్మాన్ని ఆచరించిన వాళ్ళకి ఎన్ని పాపాలు వస్తాయంటే, వీడు ఆచరించిన పాపం తరువాత వాళ్ళ చేత ఆచరింపజెయ్యని పాపం రెండు వస్తాయి. దీంతో వీడు కట్టకట్టుకుని నరకాల్లో పడతారు. ఇది తెలుసుకోవాల్సింది. ఎంత లోతైన విషయంలో చూడండి ఇక్కడ. అందుకు ధర్మాధార అన్నప్పుడు మూడో మాట ఏమిటి? ఆమ్నాయైరవిరోధశ్చ. అందుకు నీ దేశములో నీ పరంపరలో శాస్త్ర విరుద్ధము కాని ఆచారమే సధర్మ పరికీర్తిత. ఇదయ్యా ధర్మం. ఆ ధర్మమునందే లోకముంది. ధర్మే సర్వం ప్రతిష్ఠితం. ఒకటే మాట, ధర్మమునందే అన్నీ ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఇది మరొక వాక్యం. అందుకే అమ్మవారు సర్వధర్మాలకి తాను ఆధారము, తాను ధర్మరూపిణియే ప్రపంచానికి ఆధారముగా ఉన్నది. ఆ ధర్మములు తెలుసుకునే నువ్వు క్రియలు కర్మలు చేయాలి. ధర్మము తెలుసుకుని చేసేటటువంటి సత్కర్మలకి యజ్ఞములని పేరు. అలాంటి యజ్ఞములు అమ్మకి ఇష్టం కనుక యజ్ఞప్రియ. నీకు చెయ్యాలని బుద్ధి పుడితే అమ్మే కర్త్రిగా అనుగ్రహిస్తున్నది. నీలో చేయించే శక్తిగా ఉంటుంది యజమాన స్వరూపిణి. లింక్ ఎంత గొప్పగా ఉన్నది. అన్నీ బాగున్నాయ్యా, కానీ ఆ ధర్మం చేయడానికి కావలసినటువంటి ధనం ఉండాలిగా. ఇప్పుడు యజ్ఞం చేయాలి, యజ్ఞానికి ధనం ఏది?
ధనం రావాలి. ధనవంతుడు యజ్ఞం చేస్తాడు, ధనమున్న వాళ్ళందరూ యజ్ఞం చేస్తున్నారా? అది ఒకటి ఉండాలి. అందుకే ధనవంతం అదాతారం దరిద్రంచ అతపస్వినం ద్వావంభస నివేష్టివ్యౌ గళే బద్ధ్వా దృఢాంశిలాహం అన్నాడు విదురునీతిలో. ఇద్దరిని మెడకి బండరాయి వేసి నీటిలో తోసేయ్యా అన్నట్ట. బండరాయి వేయకపోతే తేలిపోతాడు. అందుకు ఎవరినంటే ధనవంతుడై దానము చేయని వాడిని, దరిద్రుడై తపస్సు చేయని వాడిని అన్నాడు. ఒకటే మాటకి. అందుకు ధనం ఉన్నప్పుడు యజ్ఞానికి వినియోగించాలి. అయితే ఇప్పుడు అయ్యా నాకు ధనం లేదే యజ్ఞం చేయాలి అనుకుంటే యజ్ఞానికి కావాల్సిన ధనం అమ్మవారు ఇస్తారు, ఇది తెలుసుకోవాలి. అందుకే నీకు ధనం అమ్మిచ్చిందంటే యజ్ఞం చేయడానికి అవకాశం ఇచ్చింది. దానికి నువ్వు వినియోగించకుండా బతికేవు అంటే నరకానికి పోతావు, ఇది తెలుసుకోవాలి. అందుకే ధనం ఇచ్చింది అంటే ఆవిడిచ్చింది. ధనం ఆవిడ చేతిలో ఉందా అంటే ధనాధ్యక్ష, ధనములకు ఆవిడ అధ్యక్షురాలు, ఫైనాన్షియల్ ప్రెసిడెంట్ అండి ఆవిడ. ఆవిడ చేతిలో ఉంది ధనం అంతా. సృష్టిలో ఏ ధనమైనా ఆవిడదే. ధనం అంటే ధన్యతనిచ్చేది ధనం. ధనం అనగానే ప్రతివాడికి దృష్టి ఎక్కడికి పోతుందో తెలుసు, లాకర్లోకో బ్యాంకులోకో కదా. కానీ ధనము అంటే ధన్యతనిచ్చేది ధనం. ధన్యత అంటే ఇదొకటి ప్రశ్న. వేదాంతం దాకా వెళ్ళిపోవద్దు, ముందు మామూలు అర్థాలు హాయిగా చెప్పుకుందాం. ధన్యతనిచ్చేది ధనం అంటే అర్థం చేసుకోవాలి. ఆకలేసింది, అప్పుడు ఏంటి ధనం? అన్నం. అంతేగాని ఎదురుగా బంగారు కాసులు పెట్టాడు అనుకోండి, అప్పుడు ఆకలి మంటతో ఎంత బాధ అనిపిస్తుందండి. అప్పుడు ధనమేది? అన్నమే. అంటే ఆకలి తీరడమే అప్పటి ధన్యత. దాహం వేసినప్పుడు నీరు అంటే దాహం తీరడం అనే ధన్యత నీరు అనే ధనం వల్ల వస్తుంది. ఇలాగా నీకేది ఎప్పుడు అవసరమో అది అప్పుడు సమకూరడమే ధన్యత, ఇది తెలుసుకోవాలి. అలాగే జీవుడికి ఈ శరీరం ఎందుకు ధరించాడో ఆ మోక్షాన్ని పొందడమే ధన్యత. ఆ ధనాన్నిచ్చే జ్ఞానమే ధనం. ఆ జ్ఞానానికి ఆవిడ అధ్యక్షురాలు కనుక ధనాధ్యక్ష. రెండు తీసుకోవలసిందే. అందుకు ఆ వేదము నీకు ఇన్ని రకాల ధనములు ఇస్తోందయ్యా. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం అనేటువంటి ధనము ఇస్తుంది. అందుకు యజ్ఞమునికి కావలసినటువంటి ద్రవ్యాలు సమకూర్చుకోవడానికి కావలసిన ధనము ఆవిడే ఇస్తుంది, ధనాధ్యక్ష. అందుకే మనకి రఘువంశం లాంటి చరిత్ర చదివితే ఆ రఘుమహారాజు సర్వదక్షిణాక యాగం చేసేట. అంటే యజ్ఞం చేసి మొత్తం రాజ్యంతో సహా దక్షిణ ఇచ్చేయండి. ఎవడైనా ఇవ్వగలడా? ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వడివ్వలేడు. అయ్యా ఉన్నది 10 తరాలు తిన్నా సరిపోదు, అంత ఉన్నా ఇంకా దేశం మీద పీక్కు తినే వాళ్ళకి రఘుమహారాజు ఎక్కడ అర్థమవుతాడండి? అర్థం కాడు. సర్వం సహా చక్రవర్తి అనేటువంటి రఘుమహారాజు సర్వము దానం చేశాడు. వనవాసానికి వెళ్తున్న రామచంద్రమూర్తి కూడా సర్వం దానం చేశాడు. అందుకని పెట్లో పెట్టి వచ్చి చూసుకుందామని అనలేదు మహానుభావుడు. ఏమిటి వాళ్ళది ఎంత ధీమా అండి! రేపటి గురించి ఆలోచించారా? మనకు ఎంత భయమో ఉన్నా రేపు ఉంటుందో లేదో అని వాళ్ళు అన్నీ పరిచయించారు. ఏమిటి? ధర్మం కోసం ఆచరించడానికి ధనం ఇచ్చింది ఆ తల్లి, యజ్ఞం కోసమే. అందుకు ధనం ఇచ్చేశాను. మళ్ళీ మరుసటి రోజుకో ఆవిడ ఇస్తుంది. అందుకే ఒక మహానుభావుడైనటువంటి గురువు ఆజ్ఞ మీద ఒక శిష్యుడు గురువుగారిని తెగబిడించట. దక్షిణ ఏమేమంటావు, దక్షిణ ఏమంటావు, వెళ్ళరా అన్నట్ట. ఆఖరికి విసుగు చెంది ఒక బలిష్ఠుడు ఏనుగు మీద ఎక్కి ఎగరవేస్తే ఎంత ధనం వస్తుందో అంత కావాలన్నట్ట. అంత ధనం ఎవరు ఇవ్వగలరు? రాజు ఇవ్వగలరు. తిన్నగా వెళ్ళిపోయింది రఘుమహారాజు దగ్గరికి. అప్పుడు రఘుమహారాజు పరిస్థితి ఏమిటి? మొత్తం సర్వదక్షిణాగం చేశాడు, మొత్తం ఖజానా ఖాళీ. ఈయన వెళ్ళి అడిగట్ట. ఇదొక యజ్ఞం. అడిగిన వాడికి లేదనుకోండి ఇవ్వడం. రేపు పొద్దున్న ఇస్తాలే అన్నాడు. ఎంత ధైర్యం అండి! ఇంకా ఈ రాత్రి సెట్ చేసుకుంటున్నట్టు నేను కుబేరుడి దగ్గరికి వెళ్ళడానికి అన్నీ సెట్ చేసి పెట్టాడు. పొద్దున్న చూస్తే ఖజానా నిండా కుబేరుడు ధనం కురిపించట. ఎందువల్ల? ఇతడి ధర్మానికి, ఇది యజ్ఞానికి అమ్మవారు సంతోషించి నీకు యజ్ఞం చేయాలని చిత్తశుద్ధితో కూడినటువంటి ఉద్దేశం ధర్మాధార, ధర్మబద్ధంగా ఉంటే ఆవిడే ధనాధ్యక్షురాలు గనక మనం చూస్తున్నటువంటి ఫైనాన్షియల్ మినిస్ట్రీలో ఒకడున్నాడు మినిస్టర్, ఎవడు? కుబేరుడు. వాడిని పంపించి కురిపించింది ఆ తల్లి. అందుకే ధనాధ్యక్ష అంటే కుబేర రూపముతో అనుగ్రహించేటువంటి తల్లి అని. కుబేరుడికి కూడా తల్లి ఆవిడ. కుబేరుడి మీద ఆవిడదే ఆధిపత్యం. అందుకే ధనాధ్యక్ష మాట ఇది. అంతేకాదు, ఈ ధనం ఒక్కటి సరిపోదండి. యజ్ఞం చేసేటప్పుడు ధనం ఒక్కటి సరిపోతుందా? దానికి కావాల్సిన హవిస్సు ద్రవ్యములు కావాలి కదా. అందుకే ధనంతో మనం ధాన్యం తెచ్చుకోవాలి. అలాగే దక్షిణాదులకు ధనము కావాలి. రెండూ కావాలి కదా యజ్ఞానికి. అందుకే యజ్ఞానికి కావలసినటువంటి ధనము, ధాన్యము మొదలైన ద్రవ్యములని చక్కగా సమృద్ధిగా పెంచి మరీ నీకు ఇస్తూ ఉంటుంది కనుక ధనధాన్య వివర్ధిని. చూసారా? యజ్ఞద్రవ్యములు కావిడ అధ్యక్షురాలు. యజ్ఞద్రవ్యములను ఆవిడే పెంపొందించి ఇస్తోంది. లేకపోతే చరువు వెయ్యాలి అగ్నిహోత్రంలో. చరువు పండని దేశంలో ఏం చేస్తాం? అంటే చరువు పండే దేశంలో ఉండడం భాగ్యం అవునా కదా? చెప్పండి ఇక్కడ. అందుకే యజ్ఞద్రవ్యములు పుట్టే దేశంలో పుట్టడం ఒక భాగ్యం కనుకనే దీన్ని యజ్ఞభూమి అన్నారండి. వెయ్యడానికి ఒక అశ్వత్థం దొరుకుతుంది, ఒక రావి దొరుకుతుంది,
యజ్ఞద్రవ్యములు పుడతాయి, అందుకే యజ్ఞభూమి ఇది. అందుకే ఈ దేశంలో ఉండడం ఎందుకు భాగ్యం అన్నారు తెలిసింది కదా. మరి దేశాలు లేని వాళ్ళందరూ పరిస్థితి ఏమిటి? నిరుత్సాహపడక్కర్లేదు. లలితా శాస్త్రం చదువుకుంటూ మనసులో భావన చేసి అయినా వాళ్ళ శ్రద్ధకు సంతోషించి అమ్మవారు ఇక్కడి నుంచి ద్రవ్యాలు అక్కడికి పంపించి ఏర్పాటు చేసి అక్కడా చేస్తుంది. ఎందుకంటే దేశమంతా కాకుండా ప్రపంచమంతా భారతీయ ధర్మం వర్ధిల్లుగాక అని మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే వాళ్ళకు కూడా అమ్మవారు భక్తితో సంతోషించి అక్కడికి కూడా ధనధాన్య వివర్ధిని చేయించిందా లేదా ఆలోచించండి. ఇక్కడ చెయ్యాలనే బుద్ధి పుడితే అక్కడ కూడా చేస్తున్నారు, అవునా లేదా? ఎంత ఆశ్చర్యం! ఎన్ని యాగాలు, ఎన్ని యజ్ఞద్రవ్యములు పుడతాయి, అందుకే యజ్ఞభూమి ఇది. అందుకే ఈ దేశంలో ఉండడం ఎందుకు భాగ్యం అన్నారు తెలిసింది కదా. మరి దేశాలు లేని వాళ్ళందరూ పరిస్థితి ఏమిటి? నిరుత్సాహపడక్కర్లేదు. లలితా శాస్త్రం చదువుకుంటూ మనసులో భావన చేసి అయినా వాళ్ళ శ్రద్ధకు సంతోషించి అమ్మవారు ఇక్కడి నుంచి ద్రవ్యాలు అక్కడికి పంపించి ఏర్పాటు చేసి అక్కడా చేస్తుంది. ఎందుకంటే దేశమంతా కాకుండా ప్రపంచమంతా భారతీయ ధర్మం వర్ధిల్లుగాక అని మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే వాళ్ళకు కూడా అమ్మవారు భక్తితో సంతోషించి అక్కడికి కూడా ధనధాన్య వివర్ధిని చేయించిందా లేదా ఆలోచించండి. ఇక్కడ చెయ్యాలనే బుద్ధి పుడితే అక్కడ కూడా చేస్తున్నారు, అవునా లేదా? ఎంత ఆశ్చర్యం! ఎన్ని యాగాలు, ఎన్ని! కొద్ది ఏళ్ల క్రితం జగద్గురువుల వారు న్యూజెర్సీలో శృంగేరి పీఠం తరపున అద్భుతమైన యాగం చేశారు. అక్కడ శారదాదేవి ఆలయం ఉందండి, చాలా విశేషమైన ఆలయం. అక్కడికి కూడా సాంగ వేద పాఠశాల అద్భుతంగా ఉంది. చూసారా భారతీయ సంస్కృతి గొప్పతనం? ఒకప్పుడు ప్రపంచమంతా వ్యాపించి భారతదేశాన్ని పరిమితమైంది, మళ్ళీ భారతదేశం నుంచి ప్రపంచమంతా వ్యాపిస్తుంది. జగద్గురువులు ఎందుకు పంపించారు అక్కడికి? ఆయన రూపంలో లలితాదేవి ధనధాన్య వివర్ధినిగా అక్కడికి పంపించింది. యజ్ఞద్రవ్యములని సమకూడే 24 గంటలు వెళ్ళిపోతాయి ఇప్పుడు యజ్ఞద్రవ్యములు. ఎవరు చేశారు ఏర్పాటు? ఒకప్పుడు ఎంత క్లిష్టం, ఇప్పుడు ఎందుకు ఇంత సులభం? అక్కడికి ఎవరో భక్తులు వెళ్ళి ఏదో పొట్ట కోసం ఇక్కడికి వచ్చాం కానీ మా ధర్మాన్ని మేము వదులుకోమన్నారండి. అలాంటి వాళ్ళ వల్ల అమ్మవారు ధర్మాధారంగా బతికారు కనుక వాళ్ళకి అన్ని సమకూర్చింది. అందుకే ఇక్కడ మనం ధనధాన్య వివర్ధిని అంటే యజ్ఞానికి కావలసినటువంటి ద్రవ్యము దక్షిణ, ధనం అంటే దక్షిణ, ద్రవ్యము ధాన్యము కనుక ధనధాన్య వివర్ధిని అయింది కదా. ఇప్పుడు మనకు యజ్ఞాన్ని చూపించారు, యజ్ఞానికి ప్రధానమైన ధర్మము అనగా వేదాది శాస్త్రములు చూపించారు, ద్రవ్యము చెప్పారు. ఇప్పుడు 4వది ఇన్ని సమకూర్చుకునే మంత్రం చెప్పేవాడు కావాలి కదా. మంత్రం చెప్పాలంటే ఏదో పుస్తకం చదివేసి వచ్చి కూర్చుంటే లాభం లేదండి. ఇది తెలుసుకోవాలి. వేదమంత్రం చెప్పాలి అంటే వేద జీవనం ఉండాలి. అంతేగాని వేదం చదువుని పిచ్చి బతుకొచ్చి వేదమంత్రం చదివితే ఫలించదు. అందుకు వేదం పలికేవాడు పవిత్రంగా జీవించాలి, సంధ్యావందనాది కృత్యములు చేయాలి. వాడు 6 గంటల తర్వాత నిద్రలేస్తానంటే వాడికి వేదం చెప్పడానికి అర్హత లేదు. వాడే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సకాలంలో సంధ్యావందనం చేసుకుని వాడు చేయవలసిన దేవతార్చన కనీసం నిత్యకృత్యములు చేసుకుంటేనే వాడు చెప్పే వేదమంత్రానికి శక్తి వస్తుంది, లేకపోతే శబ్దమైపోతుంది. అది ఆచారహీనం నపునంతి వేదాహ, ఆచారహీనుణ్ణి వేదమంత్రం కూడా పవిత్రం చేయలేదన్నాడు. అందుకే వాడు ఆచారవంతంగా జీవిస్తూ తాను దాన్ని ప్రయోగించితే అటువంటి వాడిని యజ్ఞానికి తీసుకొచ్చి వాళ్ళ చేత యజ్ఞం చేయించాలి. అప్పుడు వాళ్ళలో ఆచార రూపంగా ఉన్నది అమ్మవారే, వాళ్ళలో పలుకుల రూపంతో వేద రూపంలో అమ్మవారు ఉన్నారు. అలాంటి ఆచారవంతులు వేద పండితులు వైదిక జీవనం గడిపే వాళ్ళు వచ్చి కూర్చుంటే అమ్మ చాలా సంతోషిస్తుందట. విప్రప్రియ అది చూపించాడు. మొత్తం యజ్ఞం అంతా మనకు చూస్తున్నాడు. విప్రప్రియ, విప్రులు అంటే చాలా ఇష్టం ఆ తల్లికి. ఎందుకు? వాళ్ళు సదాచారంతో జీవిస్తున్నారు. అయ్యో ఒక్కటి మనం అనుకుంటాం కానీ నిన్నటి వరకు మన కళ్ళ ముందే ఒకడెవడో తాగి తిరుగుతూ ఉన్నాడు, మరుసటి పొద్దున్న అయ్యప్ప మాలేసి వచ్చాడు. మనకు చూడండి ఎంత మారిపోతుంది. నిన్నటి ఒరే ఒరే అని తిట్టినవాడు కూడా వాడు చూడండి స్వామి నిన్నటి పిచ్చి తిరిగి ఇవాళ ఒక్కరోజు మాల వేసి నియమబద్ధంగా జీవిస్తేనే 40 రోజులు వాడిని కోపం ఉన్నా అణచుకుని స్వామి స్వామి అని దండం పెడుతున్నావే. ఉపనయన సంస్కారం అయిన దగ్గర నుంచి దీక్షా జీవితంతో గడుపుతూ సదాచార నియమాలు పాటిస్తున్న వాడికి ఎంత దండం పెట్టాలో ఆలోచించుకోండి. ఇక్కడే నీకు ఎక్కడ కాస్త వాడు తింటేనే వాడికి ఉచిత భోజనములు పెట్టుట, స్వాములకు అన్నం పెట్టుట, వాడు ఇంతవరకు తిరిగినవన్నీ పిచ్చి తిరుగులు, వాడికి ఏం జ్ఞానం లేదు. అప్పుడు వచ్చి అయ్యో భజన చేశాడు అంతే. వాడికే నువ్వు అంత మర్యాద ఇస్తున్నావే. నిత్య అగ్నిహోత్రం, జీవన విధానం, సంధ్యావందనాది కృత్యములు దేవతార్చన చేసుకుంటూ నిరాడంబరంగా జీవిస్తూ భగవద్ధ్యానంతో ఉంటూ నీకేదో కష్టం వస్తే తన మంత్రశక్తితో నీకు తీర్థము ఇచ్చేవాడిని ఎంత గౌరవించాలో ఆలోచించండి ఇక్కడ. అది అలాంటి వాళ్ళంటే అమ్మవారికి ప్రియం. విప్రప్రియ, విప్రరూప. అందుకే ఎందుకయ్యా విప్ర జీవితం గడుపుతున్నావు నువ్వు? శిఖ పెట్టుకుంటే ఎవరికి ఇష్టం లేదండి. శిఖ పెట్టుకుంటే తలనొప్పి వస్తుందా? నీకు అది పాటించడం వల్ల లేదని అనారోగ్యమో ఏదో వస్తే చెప్పండి. శిఖ యజ్ఞోపి ధారణం చేసావు, ఏమొచ్చింది ప్రమాదం? భారతీ స్వామి వారు శిఖాయజ్ఞోపీతం లేని వాళ్ళు దగ్గరికి వస్తే తీర్థం ఎవరు కొందరికి తెలుసా మీకు? విప్రుడైన వాడు అలా ఉండాలి. ఆ సంస్కారం కనబడాలి.
అందుకు విప్రప్రియ. ఆ వేషంతో ఒకడు కూర్చుని సదాచారంతో కూర్చుంటే, వేషం వెచ్చి కూర్చుంటే మాత్రం అమ్మ సంతోషించిందని. వాడు ఏం చేస్తున్నాడు ఆవిడికి తెలుసు. విప్రుల్లా జీవిస్తే వాడి రూపంలో అమ్మవారు జీవిస్తారు. వాడిలా బ్రతికితే సనాతన ధర్మం రక్షింపబడాలని ఎంత ఘోషక్కర్లేదండి. ఇది తెలుసుకోండి ఇక్కడ విప్రప్రియ. ఎందుకంటే ఇది ధర్మం, ఇది అధర్మం అని శాస్త్రం చెప్తుంది. ఆ శాస్త్రం వాళ్ళ ద్వారా ప్రపంచానికి దొరుకుతుంది. అందుకే కంచి మహాస్వామి వారు చెప్పారు, విప్రుడిది గురుస్థానం, వాడిది కాపాడుకోవాలి. గురువు అంటే తాను ఆచరించి ఆచరింపజేయాలి. అప్పుడు సమాజం తప్పకుండా గౌరవిస్తుంది. సమాజ క్షేమం కోసం విప్రుడు, కానీ తన క్షేమం కోసం కాదు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు విప్రప్రియ. ఇక్కడ విప్ర శబ్దానికి అనేక అర్థాలు చెప్పారు. బ్రాహ్మణ విప్ర ద్విజ అంటే బ్రాహ్మణుడు కూడా జన్మతో కొంత సిద్ధిస్తుంది, సంస్కారంతో ద్విజుడవుతాడు, విద్య వల్ల విప్రుడవుతాడు అన్నాడు ఇక్కడ. ఈ మూడు ఉంటే శ్రోత్రియుడవుతాడు అన్నాడు ఇక్కడ. శ్రోత్రియుడిని ఎవరిననాలో చూడండి ఇక్కడ. చక్కటి విప్ర వంశంలో పుట్టాలి, వాడికి ద్విజ సంస్కారం జరగాలి, మూడు తాను ఆ విద్యని నేర్చుకుని ఉండాలి. మూడు ఉంటేనే వాడిని శ్రోత్రియుడు అని గౌరవించాలి అని శాస్త్రం చెప్తున్నది. అందుకు విప్ర రూపా, వారి రూపంలో ఉంది అమ్మవారు. ఎందుకంటే జ్ఞానం పుస్తకాల్లో సీడీల్లో ఉండాలి అని మన సంస్కృతి అనుకోలేదండి. మార్క్స్ ముల్లర్ ఆశ్చర్యపోయాడు వేదం గురించి చెప్పేటప్పుడు. తెలుసా, వాడు దురుద్దేశంతోనే వచ్చాడు. ఆ మార్క్స్ ముల్లర్ ఏం గొప్పవాడేం కాడు, కానీ అంత దురుద్దేశంతో వచ్చిన వాడు కూడా అబ్బా ఎంత జ్ఞానమని చేతులెత్తి దండం పెట్టక తప్పలేదండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. శత్రువు చేత కూడా దండం పెట్టించుకున్న ధర్మం పేరు వేద ధర్మం. ఆ మహానుభావుడు అంటాడు, అయ్యా మనం పుస్తకాలు ఎలా భద్రపరుచుతామని నానాయాతన పడుతున్నామే, స్వరసహితంగా యుగాల నుంచి ఒక్క అక్షరం అటు ఇటు తప్పకుండా అంత ఫ్రేమ్ చేసి బిగించారే భారతదేశంలో. యుగాల నుంచి వీళ్ళ యొక్క ప్రిజర్వేషన్ అనేటువంటి అద్భుతమైన పరిరక్షణ వ్యవస్థ ప్రపంచంలో ఎవరికీ లేదయ్యా అన్నారు. చిత్రం ఏంటంటే ఆ పరిరక్షణ వ్యవస్థ అంతటిని పాడు చేసేసి ఇప్పుడు మేము ప్రిజర్వ్ చేస్తామని షెడ్యూల్ చేస్తుంటే నిలబడదు. చైతన్యంతో విద్య నిలబడుతుంది, కానీ జడంతో విద్య నిలబడదు. పుస్తకము, సీడీలు, జడాలు. చైతన్యవంతమైన మానవుడిలో విద్య ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, ఏమండి రుద్రాభిషేకం సీడీ పెట్టుకుని అభిషేకం చేస్తే ఏమొస్తుందని, వేస్ట్ అవుతుంది టైం అని చెప్పాం. ఎందుకంటే శబ్దాన్ని రికార్డు చేయగలరు, కానీ ప్రాణశక్తిని ఎవడు రికార్డ్ చేయలేరు. ఇది తెలుసుకోవాలి. అక్కడ ఒక లైవ్, ఒక జీవితం, ఒక ప్రాణ అమ్మవారు కదా. అక్కడ వాడు కూర్చుని వేదం చెప్తూ ఉంటే శబ్దంతో పాటు ప్రాణశక్తి వచ్చి శక్తి వస్తుంది. అవునా లేదా? కేవలం సీడీ పెట్టుకుని అభిషేకం చేయడం ఎలాంటిదంటే ఫోటోకి అన్నం పెట్టడం లాంటిది. వాడు రూపాన్ని ఫోటోలో తీసావు, వాడి శబ్దాన్ని సీడీలో తీసావు. ఫోటో వాడు కాదు, శబ్దం ప్రాణం కాదు. ఇది తెలుసుకోండి, ఇవన్నీ గ్రహించవలసింది. అందుకే ప్రాణశక్తిలో వేదం ఉంటుంది కనుక దానికి తగ్గ జీవితం గడపాలి. అంతేగాని నాకు అలాంటివి ఏం లేవండి అంటే వాడు మనకొద్దు. ఇది తెలుసుకోవాల్సింది. విప్రప్రియా విప్రరూప, అలాంటి విప్రుడు, విశేష ప్రజ్ఞ కలవాడు విప్రుడు. విశేష ప్రజ్ఞ అంటే లౌకిక విద్య కాకుండా పారమార్థిక విద్యే విశేష ప్రజ్ఞ. అది గ్రహించిన వాడు కనుక విప్రుడు. విప్రరూప, విప్రుడు అమ్మవారి రూపమే. ఇది తెలుసుకోవాలి. అందుకే మనం శుద్ధ విద్యాంకురాకూర ద్విజపంక్తి ద్వయోజ్వల దగ్గర కూడా అదే భావం చెప్పుకున్నాం. యావతీర్వై దేవతా తా సర్వాహ వేద విధి బ్రాహ్మణే సంవసంతి మంత్రం చెప్తున్నాం కదా. సర్వదేవతలు ఆయనలోనే ఉన్నట్టు. ఎందుకంటే వాడు మంత్రమే దేవతని చెప్పినప్పుడు మంత్రమే ఎప్పుడు క్రమబద్ధంగా వల్లిస్తూ కూర్చున్నవాడు. ఇలాంటి అద్భుతమైన ప్రిజర్వింగ్ అనే వ్యవస్థని దెబ్బతీశారు. ఎలా దెబ్బతీశారంటే పుస్తకాలు వేసేసి ఎవడికి వాడు కూర్చుని వేదాలు చదివేస్తుంటే మొన్న ఒక చోట చాలా బాధ కలిగింది. మా పిల్లాడు పురుషోక్తం చదువుతాడండి, ప్రేయర్. ఏం మాట అండి. వాడు ప్యాంటు షర్ట్ వేసేసుకుని ఇంకా చదవడం మొదలెట్టాడు. తప్పు శబ్దాలు, తప్పు స్వరాలు. తప్పు వాడిది కాదు, పిల్లాడికి ఏదో మన సంస్కృతి ఇచ్చేయాలనేసి అవి చదివిస్తున్నారు. వాడు తప్పు శబ్దాలు, తప్పు స్వరాలు పలికితే తర్వాత వాళ్ళు ఏమవుతారు? ఇలాంటి దుష్ట బాధ వేదానికి రాకుండా ఎంతకాలం ఎంత వ్యవస్థ ఏర్పాటు చేశారు మన వాళ్ళు. ఏం వాడి చేత విష్ణుశాస్త్రం చదివించుకోండి, మరో స్తోత్రం చదివించుకోండి, స్వరనియమం లేదు దానికి. ఎందుకు దానికున్న పద్ధతిని, వ్యవస్థను పాడు చేయడం? ఇదంతా కలిబుద్ధులు. దాన్ని ఎలా కాపాడాలో అలా కాపాడాలి. మనం వేద క్లాస్కి వెళ్ళొచ్చి, అదొకటి వచ్చిందండి ఈ మధ్య, గ్రూపులు వెళ్ళి వాడు కూర్చుని వీడు చదివేస్తాడు. అంతేగాని సుష్టుగా 12 ఏళ్ళు స్వరంతో సహనంగా అధ్యయనం చేసిన వాడు చదువుతూ ఉంటే వీడెళ్ళు గొంతు కలపడమా? మరికొందరు చేస్తుంటారండి. వాడు వెళ్ళేటప్పటికల్లా అర్చక స్వామి వారు మంత్రపుష్పమో శ్రీ సూక్తం చదువుతుంటే వీడు వెళ్ళి పుస్తకం పట్టుకుని వీడు గొంతు కలుపుతాడు. మహా తప్పది, తెలుసుకోండి. ఇక్కడ తప్పు. శాస్త్రవేత్త అయినవాడు కూడా అక్కడ వాడు చదువుతుంటే వీడు మౌనంగా దండం పెట్టాలి. వాడిని ఎందుకు పెట్టారు అక్కడ? పాపం అతడు నేనేదైనా నోరెత్తే వీళ్ళని నన్ను ఇక్కడ ఉండరేమో అని అవస్థతో భరిస్తున్నాడు. అతను కష్టపడి చదువుకొచ్చి చేసుకునేది ఎందుకు? నువ్వు గొంతు కలపడానిక? కూడదు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు. మన పాండిత్యం ప్రకటించకూడదు. కుమారస్వామి ఒకడు తపస్సు చేశాడని
వెంటనే వ్యాకరణ శాస్త్రం చెప్పడానికి శుక్లాంబరధరం అని ప్రారంభించట. వెంటనే విష్ణు శశివర్ణం చతుర్భుజం అన్నట్ట. నీకు విద్యరాది పో అన్నట్టండి. ఇక్కడ గురువుగారు చెప్పినప్పుడు తిరిగి పాఠం నువ్వు చెప్తావా? ఆయన చెప్పింది వల్లెవేయాలి. ఇవన్నీ మర్యాదలు ఎన్నో తెలియట్లేదు. విప్రప్రియ విప్రరూప అన్నారు ఇక్కడ. విశ్వభ్రమణకారిణి తర్వాత మాట ఇక్కడ. మొత్తం యజ్ఞం ఎందుకయ్యా? విశ్వభ్రమణకారిణి. విశ్వం చక్కగా తిరగడానికి పనికొచ్చేదే యజ్ఞము. అందుకే విశ్వభ్రమణకారిణి. ఈ యజ్ఞం ఏం చేస్తుంది? అన్నీ మింగుతుంది. విశ్వగ్రాస. విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస. విశ్వగ్రాస అంటే అగ్నిహోత్రంలో ఏది వేయు ఆ యజ్ఞద్రవ్యములన్నీ స్వీకరిస్తూ ఉన్నటువంటిది. అగ్నిహోత్ర రూపంతో యజ్ఞములో ఉంటూ వేసిన ప్రతిదీ స్వీకరిస్తోంది కనుక విశ్వగ్రాస. ఇప్పుడు అగ్నిహోత్ర రూపంలో ఎలా మెరిసిపోతుంది ఆవిడ? విద్రుమాభా, పగడపు వెలుగులతో మెరిసిపోతుందట. అనగానే అగ్నిహోత్ర రూపంగా యజ్ఞమనందు ప్రకాశిస్తున్న అమ్మవారిని దర్శిస్తున్నాడు. కనుక ఇప్పుడు యజ్ఞమంతా ఎవరు? అమ్మవారు. కనుకనే ఆవిడే విష్ణు రూపిణండి. విష్ణువు అన్నప్పుడు ముందు స్త్రీలింగంలో చెప్పుకున్న వైష్ణవి మాట వచ్చింది. వైష్ణవి అంటే విష్ణువునకు ఆవిడ అభిన్నురాలు అని చెప్తున్నారు. విష్ణు యొక్క శక్తే వైష్ణవి. వైష్ణవి అంటే సర్వవ్యాపిక అన్నారు ఇక్కడ. సర్వవ్యాపిక అనర్థం.